firstly I'm going to configure OSPF between Hyderabad and Kurnool. Once you configure the OSPF, what exactly will happen అనేది ప్యాకెట్ క్యాప్చర్ అనాలిసిస్ చేసి ఏ ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మొత్తం చెప్తాను, మొత్తం అడ్జసెన్సీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కాన్ఫిగర్ టర్మినల్ వెళ్ళి, ఓకే, సో ఫస్ట్ ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాను. ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఇథర్నెట్ 0/0. ఓకే, ఐపీ అడ్రస్ జస్ట్ 192.168.1.1 ఇక్కడ తీసుకుంటా. ఓకే, నో షట్ డౌన్ చేయాలి, దట్స్ ఫైన్. మళ్ళీ నేను ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0 కాన్ఫిగర్ చేస్తున్నాను. ఏది 1.1.1 తీసుకుంటా. ఐపీ అడ్రస్ ఇవ్వాలి. దీని యొక్క సబ్నెట్ మాస్క్ వచ్చేసి పర్ఫెక్ట్. దీనికి నో షట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది అంతే. సిమిలర్లీ కర్నూలులో కూడా ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాను. 150 ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఇథర్నెట్ 0. ఐపీ అడ్రస్ రేంజ్ ఎంత 192.168.12.2. ఓకే, నో షట్ డౌన్ ఇవ్వాలి. లూప్ బ్యాక్ 0. ఐపీ అడ్రస్ 2.2.2 ఇస్తాయి. ఇది సబ్నెట్ మాస్క్ ఇచ్చేసా, అయిపోయింది. ఓకే, జస్ట్ ఐపీ డీటెయిల్స్ ఎంటర్ చేసా. సో ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేసే ముందు నేను పీపీటీలో ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఉంటుందని అడ్జసెన్సీ ప్రాసెస్. ఓకే ఓకే, సో ఫస్ట్ మనం ఓఎస్పీ ఇప్పుడైతే ల్యాబ్లో ఓఎస్పీఎఫ్ అయితే కాన్ఫిగర్ చేయలేదు. ఓకే, సో వన్స్ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేయగానే ఇనిషియల్గా అది ఏ స్టేట్లో ఉంటుందంటే డౌన్ స్టేట్లో ఉంటుంది. దే విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ఓఎస్పీఎఫ్ అడ్జసెన్సీ ప్రాసెస్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అండ్ హౌ మెనీ స్టేట్స్ ఆర్ ఇన్ ఓఎస్పీఎఫ్ అని అడుగుతారు. దేర్ ఆర్ 7 స్టేట్స్ ఉంటాయి మినిమం. ఓకే ఓకే, ఈ 7 స్టేట్స్లో ఏ స్టేట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు చెప్పాలి. డౌన్ స్టేట్, ఇనిట్ స్టేట్, ఇది 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 లైట్ తీసుకోండి, ఎక్స్ట్రా యాడ్ చేసిన. సో వేరే నెట్వర్క్లో ఉంటుంది, నెట్వర్క్ నాన్ బ్రాడ్కాస్ట్ మల్టీ యాక్సెస్లో ఉంటుంది. ఐ విల్ రిమూవ్ ఇట్, ఎందుకు అంత కన్ఫ్యూజన్. ఓకే, సో డౌన్ స్టేట్, ఇనిట్ స్టేట్, 2-వే స్టేట్, ఓకే, ఎక్స్ట్రాట్ స్టేట్, ఎక్స్చేంజ్, లోడింగ్ అండ్ ఫుల్ స్టేట్. సో ఈ 7 స్టేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఓఎస్పీఎఫ్ నైబర్ తోటి నేను రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే 7 స్టేజెస్ ఉంటాయి. సో ఈచ్ స్టేజ్లో ఏమేమి జరుగుతున్నది చాలా ఇంపార్టెంట్. సో మనం చూడండి, దిస్ డౌన్ స్టేట్. సో డౌన్ స్టేట్ ఈజ్ అ ఇనిషియల్ స్టేట్. ఓకే, ఇనిషియల్ స్టేట్ సచ్ యాజ్ మనం జస్ట్ ఒక సైడ్ మాత్రమే కాన్ఫిగరేషన్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది కాన్ఫిగర్ చేసాం. ఓకే, వన్స్ మనం కాన్ఫిగర్ చేయగానే వీ కెన్ సెండ్ ద హలో ప్యాకెట్స్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ పియర్ హలో ప్యాకెట్. ఓకే, సో హైదరాబాద్లో నేను ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేశాను. ఓకే, ఇప్పుడే చూపిస్తాను. రౌటర్ ఎవరైనా కమాండ్ చెప్తారా, రౌటర్ ఓఎస్పీఎఫ్. సో ఇక్కడ నేను 110 తీసుకుంటా. ప్రాసెస్ 110 ఏదైనా తీసుకోవచ్చు, కానీ నేను 10 తీసుకున్నప్పుడు 110 తీసుకుంటా, ఏముంది. సో ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేసా. అది నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి కదా. నెట్వర్క్స్ ఏంటి 1.1.1.1. సో కమాండ్ ఏంటి, నెట్వర్క్ 1.1.1.1 గుడ్ 255.255.255. సో నో యూ హ్యావ్ టు గివ్ వైల్డ్ కార్డ్ మాస్క్ హియర్. ఓకే, .0 ఏరియా, ఇది ఒక ఏరియా 0 అనుకుందాం. ఓకే, అంతే. ఇంకొకటి ఏంటి, ఇంకో నెట్వర్క్ ఏంటి 1.0, మొత్తం ఎంటైర్ నెట్వర్క్ చేయాలి, ఐపీ అడ్రస్ కాదు. ఓకే, యా 255 వైల్డ్ కార్డ్ మాస్క్ అండ్ ఏరియా 0. ఓకే, నేను ఇది ఎంటర్ చేయకముందు ఫస్ట్ లెట్ మీ క్యాప్చర్ ద ప్యాకెట్. ఓకే, ప్లీజ్ జాగ్రత్తగా వినండి, ప్రతిదీ నేను స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా చూపిస్తున్నాను, ఎక్కడ మిస్ అవ్వకండి. దిస్ ఇస్ అ ప్యాకెట్ క్యాప్చర్. ఓకే, ఏరియా 0 అండ్ చూస్తున్నామా, జస్ట్ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్ చేసాం. ఏదైనా ఓఎస్పీఎఫ్ ప్యాకెట్ వెళ్తుందా, ప్రోటోకాల్లో చూడండి, ఇక్కడ ప్యాకెట్ క్యాప్చర్ కనిపిస్తుందా, ఇక్కడ ప్రోటోకాల్ అని ఉండాలి. ప్రోటోకాల్ ఏం లేదు, లూప్ అనే ఉంది, ఓఎస్పీఎఫ్ అనేది లేదు మనకి ఇక్కడ. ఓకే, సో వీ జస్ట్ కాన్ఫిగర్డ్ ఓఎస్పీఎఫ్ ఆన్ కర్నూల్ రౌటర్, జస్ట్ ఒక రౌటర్లో కాన్ఫిగర్ చేసాం. సో ఇట్స్ ఈవెన్ నువ్వు ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేసిన ఇట్స్ స్టిల్ ఇన్ డౌన్ స్టేట్. ఓకే, ఇది ఇనిషియల్ స్టేట్ అనమాట. సో ఒక సైడే కాన్ఫిగర్ చేసి ఉంటారు కదా,
ఒక సైడే కాన్ఫిగర్ చేసినా లేకపోతే రెండు సైడ్లు కాన్ఫిగర్ చేసినా యూఆర్ నాట్ రిసీవింగ్ ఎనీ హలో ప్యాకెట్ అండ్ యూఆర్ నాట్ జనరేటింగ్ ఎనీ హలో ప్యాకెట్. సో ఇనిషియలీ ఇట్స్ ఎ డౌన్ స్టేట్. సో ఇట్స్ క్లియర్. ఫస్ట్ స్టేట్ ఏంటి? డౌన్ స్టేట్. ఓకే, డౌన్ స్టేట్. ఓకే, సో నో హలో ప్యాకెట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ విత్ ఇన్ ద స్పెసిఫిక్ రౌటర్ డెడ్ ఇంటర్వెల్ ఫర్ దట్ ఇంటర్ఫేస్. సో ప్యాకెట్ క్యాప్చర్లో చూడండి, ఏమైనా హలో ప్యాకెట్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటున్నామా? ఏం లేదు. అంత ప్రోటోకాల్ ఏంటి? లూపు, సిడిపి, సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్, ఇవే ఉన్నాయి తప్ప ఓఎస్పీఎఫ్ ప్యాకెటే లేదు. వీఆర్ నాట్ రిసీవింగ్ ఎనీ హలో ప్యాకెట్. దట్ ఇస్ కాల్డ్ డౌన్ స్టేట్. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఇనిట్ స్టేట్. ఇనిట్ స్టేట్ అంటే యూ హ్యావ్ రిసీవ్డ్ ద హలో ప్యాకెట్. ఓకే, యూ హ్యావ్ రిసీవ్డ్ ద హలో ప్యాకెట్. హలో ప్యాకెట్లో ఒక ఫీల్డ్ ఉంటుంది. ఏంటది? సో హలో ప్యాకెట్లో దిస్ హలో ప్యాకెట్. ఇక్కడ నైబర్ ఫీల్డ్ ఉందా? చూస్తున్నారు అందరూ? నైబర్ ఫీల్డ్ ఉంది, అవునా? కనిపిస్తుందా? నైబర్ ఫీల్డ్ ఏంటి? సపోజ్ నేను ఒక ప్యాకెట్ పంపించా. ఓకే, హే ఐఎమ్ హైదరాబాద్, ఇక్కడ ఉంది కదా, హైదరాబాద్ అనేది హలో ప్యాకెట్ పంపించింది కర్నూలుకి. కర్నూలు అనేది రిసీవ్ చేసుకొని మొత్తం అన్ని ఫీల్డ్స్ మ్యాచ్ అయితే పారామీటర్స్ అన్నీ, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సెండ్ ద కర్నూలు విల్ జనరేట్ న్యూ హలో ప్యాకెట్. అండ్ ఆ నైబర్ ఫీల్డ్లో హైదరాబాద్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బాగా 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 వినండి. ఓకే, హైదరాబాద్ విల్ జనరేట్ హలో ప్యాకెట్ అండ్ ఇట్ విల్ సెండ్ టు కర్నూలు. కర్నూలు రిసీవ్స్ దట్ హలో ప్యాకెట్. ఇట్ విల్ చెక్ ఆల్ ద ఫీల్డ్స్. హలో ప్యాకెట్లో ఏమైతే ఉన్నాయో, ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, సో మినిమం ఫీల్డ్స్ అని మ్యాచ్ అవ్వాలి. ఏమేమి మ్యాచ్ అవ్వాలి? ఓకే, ఏమేమి మ్యాచ్ అవ్వాలి? ఈ ఓఎస్పీఎఫ్ ఏరియా ఐడి మ్యాచ్ అవ్వాలి. ఓకే, సేమ్ ఏరియా ఐడిలో ఉన్నాయా లేదా అని. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాచింగ్ క్రైటీరియా. ఏరియా ఐడి మ్యాచ్ అవ్వాలి. అథెంటికేషన్ టైప్ అండ్ డేటా. సో అథెంటికేషన్ టైప్ అంటే ఏంటి? MD5, ప్లెయిన్ టెక్స్ట్ అండ్ MD5 అండ్ నల్ అథెంటికేషన్ అని 3 ఉంటాయి. సో మనం ఏదైతే అథెంటికేషన్ టైప్ ఇచ్చామో అది మ్యాచ్ అవ్వాలి. సో ఏరియా ఐడి మ్యాచ్ అవ్వాలి, అథెంటికేషన్ టైప్ మ్యాచ్ అవ్వాలి, అండ్ రౌటర్ ఐడి యూనిక్గా ఉండాలి. యూనిక్ ఇన్ ద సెన్స్ పేరు కదా, నా పేరు రమేష్, ఇంకో నా డొమైన్లో ఉండే అతని పేరు కూడా డిఫరెంట్ ఉండాలి, సేమ్ ఉండకూడదు, రమేష్ అని ఉండకూడదు. అట్లా రౌటర్ ఐడి ఐపీ అడ్రస్ ఫార్మాట్ ఉంటుంది కదా, అది యూనిక్గా ఉండాలి, సేమ్ ఉండకూడదు. ఓకే, రౌటర్ ఐడి యూనిక్గా ఉండాలి, ఏరియా ఐడి మ్యాచ్ అవ్వాలి, అథెంటికేషన్ టైప్ అండ్ డేటా మ్యాచ్ అవ్వాలి, అండ్ టైం ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, ఇవి నెగోషియేట్ అవుతాయి. ఇవి మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ హలో ఇంటర్వెల్, డెడ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ ఆటోమేటికలీ నెగోషియేట్. హైయెస్ట్ మామూలుగా హలో ఇంటర్వెల్ ఎంత? 10 seconds, డెడ్ ఇంటర్వెల్ 40 seconds అనమాట. సో బై డిఫాల్ట్ ఇవే ఉంటాయి కాబట్టి ఒకవేళ మనం మాన్యువల్గా కాన్ఫిగర్ చేసినా కూడా హైయెస్ట్ ఏదైతుందో అది తీసుకుంటుంది, నెగోషియేట్ అవుతుంది. సో కంపల్సరీగా మ్యాచ్ అయ్యేవి ఏంటంటే ఈ నెట్వర్క్ ఐడి హెడర్లో వర్జన్ ఉంది కదా, వర్జన్ ఓఎస్పీఎఫ్లో 2 version ఉంటుంది, version 2, version 3. వర్జన్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఏరియా టైప్, ఏరియా ఐడి, ఏరియా టైప్ మ్యాచ్ అవ్వాలి. ఏరియా టైప్ అంటే స్టబ్ ఏరియా, పాయింట్ టు పాయింట్, నెట్వర్క్ టైప్ ఉన్నాయి కదా, అవి మ్యాచ్ అవ్వాలి. అథెంటికేషన్ టైప్ అండ్ డేటా ఇవన్నీ మ్యాచ్ అవుతే అప్పుడు ఏం చేస్తుంది ఈ కర్నూలు రౌటరు, హే నా కాన్ఫిగరేషన్ నీ కాన్ఫిగరేషన్ మొత్తం సేమ్ ఉంది, ఇదిగో నేను ఇంకో హలో ప్యాకెట్ జనరేట్ చేస్తున్నా, ఈ నైబర్ ఫీల్డ్లో అంటే ఏది ఉంది, ఈ నైబర్ ఫీల్డ్ ఉంది కదా, ఇక్కడ హలో ప్యాకెట్లో ఈ నైబర్ ఫీల్డ్లో నువ్వు నా నైబర్ అని చెప్పి అనౌన్స్ చేస్తున్నా అంటే ఈ నైబర్ ఫీల్డ్లో హైదరాబాద్ యొక్క రౌటర్ ఐడి ఉంటుంది, అంటే 1.1.1. సో హైదరాబాద్ యొక్క రౌటర్ ఐడి ఎంత? 1.1.1. హైదరాబాద్ router will generate a hello packet and it will send to Kurnool. If all the parameters are match, whatever I discussed now, it will generate another hello packet in the neighbor field. It will give in the neighbor field. Hyderabad will see its own router ID. Once it sees its own router ID, neighbors are discovered. Okay. Init state అంటే Hyderabad is sending the hello packet to the kernel and it is waiting for the valid hello packet. So అది వెయిట్ చేస్తూ ఉంటుంది, హే నాకు హలో ప్యాకెట్ పంపించు, ఆ నైబర్ ఫీల్డ్లో నా రౌటర్ ఐడి ఉండాలి. ఓకే, కర్నూలు నుంచి వచ్చే హలో ప్యాకెట్లో ఆ హలో ప్యాకెట్లో నైబర్ ఫీల్డ్ అనేది ఉంటుంది కదా. ఓకే, ఈ నైబర్ ఫీల్డ్లో నా ఓన్ రౌటర్ ఐడి ఉందనుకోండి, ఓకే నువ్వు నన్ను రికగ్నైజ్ చేసినావు అని చెప్పేసి దెన్ ఇట్ విల్ మూవ్ టు ద టూ వే స్టేట్లో అంటే నైబర్స్ ఆర్ డిస్కవర్డ్. ఓకే, సో అది ఇప్పుడు నేను ల్యాబ్ ఇక్కడ కాన్ఫిగర్ చేసి చెప్తాను మీకు. ఓకే, ఎక్కడ చేసా నేను? కర్నూలులో చేసా కదా. ఇప్పుడు ఇక్కడ చేస్తా, ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ చేసి చూపిస్తా.
అందరూ ప్యాకెట్ క్యాప్చర్ అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ప్రజెంట్ డౌన్ స్టేట్లో ఉంది, ఇది క్విక్లీ ఇనిట్ స్టేట్లోకి వెళ్తుంది. నేను చూపిస్తాను ఇక్కడ. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. సో కాన్ఫిగర్ రౌటర్ OSPF 110 నెట్వర్క్ 2.2.2.2.0 ఏరియా 0 డన్. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ what is that 192.168.12 I think 100.0.0.255 area 0. This is 1.0 network. ఇక్కడ మనం కరెక్ట్గానే కాన్ఫిగర్ చేస్తామా? 1.0 నెట్వర్క్. ఓకే, దట్స్ ఇట్. చూడండి OSPF ప్యాకెట్ కనిపిస్తుంది ఇప్పుడు, హలో ప్యాకెట్. ఓకే, అండ్ అయిపోయింది. క్యాప్చర్ ఓపెన్ చేస్తాను. సో ఇదంతా CDP, కర్నూలు టు హైదరాబాద్ కనెక్టివిటీ చెక్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ప్యాకెట్ హలో ప్యాకెట్ ఎక్కడ ఉంది? ఇది హలో ప్యాకెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి కొంచెం పెద్దగా చేస్తాను. ఓకే, హలో ప్యాకెట్ అంటే ఏంటి? 192.168.1.1 IP అడ్రస్ ఎవరు? హైదరాబాద్ IP. ఓకే, హైదరాబాద్ IP. ఓకే, ఇది హైదరాబాద్ IP 192.168.1.1. సో it is advertising the hello packet. What is the destination IP address? Multicast. So please remember, these hello packets will exchange through multicast IP address 224.0.0.5. So Hyderabad router will generate a hello packet and they will exchange the hello packet through multicast. అంటే డెస్టినేషన్ IP ఏముంటుంది? దే విల్ ఆస్క్ యూ, హే హలో ప్యాకెట్, నువ్వు చెప్తావు క్లీన్గా, హలో ప్యాకెట్స్ ఆర్ ఎక్స్చేంజ్ త్రూ మల్టీకాస్ట్ IP అడ్రస్ 224.0.0.5 అని. సో వెన్ ఇట్ జనరేట్ ద ప్యాకెట్, వాట్ ఇస్ ద డెస్టినేషన్ IP అని. సో డెస్టినేషన్ IP ఇస్ మల్టీకాస్ట్ IP. ఓకే, ఇట్స్ నాట్ ఏ కర్నూల్ IP. ఇప్పుడు ఫస్ట్ నైబర్స్ డిస్కవర్ అయ్యేంత వరకు మొత్తం మల్టీకాస్ట్లోనే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. ఫస్ట్ నేను నైబర్ని డిస్కవర్ చేయాలంటే పారామీటర్స్ మ్యాచ్ అవ్వాలి. అంతా అయిన తర్వాత ఇట్ విల్ సీ ఇట్స్ ఓన్ రౌటర్ ID ఇన్ఫర్మేషన్ ఇన్ ద హలో ప్యాకెట్. సో ఈ హలో ప్యాకెట్ ఎక్స్పాండ్ చేసి ఇక్కడ చూడండి, కింద చూడండి IPv4 ప్రోటోకాల్ కదా, ఇది ఎక్స్పాండ్ చేద్దాం. చూస్తే OSPF ప్రోటోకాల్ నెంబర్ ఎంత? 89. సో ఇఫ్ యూ సీ రైట్, OSPF ప్రోటోకాల్ నెంబర్ ఎంత? 89, రైట్. సో దట్స్ హౌ ద సిస్టమ్ అండర్స్టాండ్స్. 89 అంటే OSPF ప్రోటోకాల్, అదే 88 అంటే AGRP. దట్స్ హౌ ద సిస్టమ్ అండర్స్టాండ్స్. ఓకే, సో నౌ 1.1 is generating the hello packet and sending through multicast. 1.2 should generate a hello packet. ఎక్కడైనా జనరేట్ చేసింది అది చూద్దాం. ఐఎమ్ నాట్ సీయింగ్ 1.2 is generating hello packet సో ఫార్. అంటే మనం ఏదైనా కాన్ఫిగరేషన్ మిస్ చేసామా? సో ఫార్ 1.1 అంటే హైదరాబాదే జనరేట్ చేస్తుంది, 1.2 జనరేట్ చేయట్లే. చూడండి, ఎవ్రీ 10 సెకండ్స్కి ఇట్ ఈస్ జనరేటింగ్ ఏ హలో ప్యాకెట్. ఐ థింక్ కర్నూలు రౌటర్లో మనం ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. లెట్స్ సీ, ఏమైనా కనిపెట్టగలరా? ఏమైనా మిస్టేక్ చేసామా? షో IP ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఫస్ట్ పాయింట్ కరెక్ట్ ఉందో చూద్దాం. 12.2, దిస్ ఈజ్ అ మిస్టేక్. ఓకే, IP అడ్రస్ అనేది రాంగ్గా కాన్ఫిగర్ చేశా. సో దిస్ ఇస్ ద ట్రబుల్ షూటింగ్. సో 1.2 చేయడానికి పోయి 12.2 చేశా. సో IP అడ్రస్ డిఫరెంట్ ఉందనుకోండి, ఇట్ విల్ బి స్టిల్ ఇన్ డౌన్ స్టేట్. ప్యాకెట్స్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటుంది? చేసుకో కదా. సో దట్స్ హౌ యూ నీడ్ టు డూ ట్రబుల్ షూట్. సో కాన్ఫిగర్ టర్మినల్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/0 IP అడ్రస్. ఇక్కడ మాత్రం కాన్ఫిగర్ చేస్తే కొత్తది ఓవర్ రైట్ అయిపోతుంది అనమాట. 192.168.1.2 సబ్నెట్ మాస్క్ వచ్చేసి ఇది. సో నేను ఎంటర్ కొట్టగానే మొత్తం IP అడ్రస్ కరెక్ట్గా అయింది కాబట్టి దిస్ 1.2 విల్ జనరేట్ ఏ OSPF హలో ప్యాకెట్. చూడు క్విక్లీగా మొత్తం ఎన్ని స్టేజెస్ చూస్తామో చూడండి మీరు. చూడండి మొత్తం DBD ప్యాకెట్, హలో ప్యాకెట్ అన్నీ మ్యాచ్ అయిపోయి అంతా అయిపోయింది. లింక్ స్టేట్ అప్డేట్స్ అన్ని స్టేజెస్ దాటిపోయిపోయింది. ఒక్కొక్క స్టేజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, నౌ వెయిట్ ఫర్ 1.2. సో ఇక్కడ చూడండి 1.2 అంటే ఏంటి? కర్నూలు రౌటర్. సో కర్నూలు రౌటర్ ఈజ్ జనరేటింగ్ ఎ హలో ప్యాకెట్. కింద చెక్ చేద్దాం. దిస్ సోర్స్ IP 1.2 అంటే కర్నూలు జనరేట్ చేస్తుంది. ఇది
సోర్స్ ఐపీ 1.1 అంటే హైదరాబాద్ జనరేషన్. ఈ రెండు జనరేషన్ హలో ప్యాకెట్స్లో పారామీటర్స్ మ్యాచ్ అవ్వాలంటే ఓఎస్పీఎఫ్ హెడర్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓఎస్పీఎఫ్ హెడర్ ఓపెన్ చేస్తున్నా. వర్జన్ మ్యాచ్ అయిందా? వర్జన్ సేమ్ ఉన్నాయి, అవునా? వర్జన్ సేమ్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ మ్యాచ్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ అథెంటికేషన్ టైప్ అండ్ డేటా. అథెంటికేషన్ టైప్ ఎంత ఉంది? సేమ్ ఉంది, నల్ ఏం చేయలేదు. అథెంటికేషన్ డేటా సేమ్ ఉంది, మ్యాచ్ అయింది, నో ప్రాబ్లం. వర్జన్ మ్యాచ్ అయింది. చూడండి ఏరియా ఐడి సేమ్ ఉంది. ఏరియా ఐడి ఎంత ఉంది? 000. ఓకే. అండ్ రౌటర్ ఐడి ఏముంది? యూనిక్గా ఉంది. సేమ్ ఉండకూడదు, యూనిక్గా ఉండాలి కదా. సో ఈ ఫీల్డ్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి. దట్స్ నైస్. ఈ ఫీల్డ్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి అంటే మన ఇద్దరం మ్యాచ్ అయ్యాం అని. అండ్ నెక్స్ట్ హలో ప్యాకెట్లో జస్ట్ హలో ప్యాకెట్లో ఇంకేం ఉండదు. టైం ఇంటర్వెల్స్ ఒకటే మ్యాచ్ అవ్వాలి, మిగతా అన్నీ ఏమి ఉండదు. సో హలో ఇంటర్వ్యూలో నెట్వర్క్ మాస్ కూడా మ్యాచ్ అవ్వాలి. సారీ చెప్పడం మర్చిపోయినా, నెట్వర్క్ మాస్ కూడా సేమ్ ఉండాలి. ఉందా? నెట్వర్క్ మాస్ ఆల్సో సేమ్, ఇట్స్ మ్యాచ్డ్. వన్స్ ఇట్లా మ్యాచ్ అయిన తర్వాత అగైన్ రౌటర్స్ విల్ జనరేట్ ఏ హలో ప్యాకెట్. ఇది హైదరాబాద్ రౌటర్ 1.1 సోర్స్. ఓకే, హైదరాబాద్ రౌటర్ జనరేట్ చేస్తుంది హలో ప్యాకెట్. జనరేట్ చేసి ఇన్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్ ఇట్స్ ఎంట్రీ అయింది. ఎవరిది? కర్నూలు యొక్క నైబర్ ఎంట్రీ అయింది ఇక్కడ. ఓకే, అన్ని పారామీటర్స్ మ్యాచ్ అయినాయి కదా, ఇందాక డిస్కస్ చేసుకున్నాం. మ్యాచ్ అయిన వెంటనే ఓకే నువ్వు కర్నూలు ఈజ్ మై నైబర్ అని చెప్పేసి ఈ నైబర్ ఫీల్డ్లో కర్నూలు యొక్క రౌటర్ ఐడి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి పంపిస్తుంది. ఎవరు పంపిస్తుంది? కర్నూలు పంపిస్తుంది. కర్నూలు రిసీవ్ చేసుకున్న వెంటనే ఓకే. సో టూ వే స్టేట్లో ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద హలో ప్యాకెట్. ఇన్ దట్ హలో ప్యాకెట్ ఇట్ కెన్ సీ ఇట్స్ ఓన్ రౌటర్ ఐడి ఇన్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్. ఓకే, కర్నూలు అనే రౌటర్ కర్నూలు అనే రౌటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ వెయిటింగ్ ఫర్ ద హలో ప్యాకెట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద హైదరాబాద్. అండ్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్లో 2.2 ఉంది. అంటే హే ఇట్స్ మై ఓన్ రౌటర్ ఐడి అంటే హైదరాబాద్ నన్ను రికగ్నైజ్ చేసింది, వీఆర్ ద నైబర్స్ నౌ అని ఇమీడియట్గా టూ వే స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే నైబర్స్ ఆర్ డిస్కవర్డ్. అట్లా డిస్కవర్ అయిన వెంటనే నెక్స్ట్ స్టేట్ ఏంటి? డీబీడీ ప్యాకెట్ పంపిస్తుంది. దట్ ఈస్ ఎక్స్టార్ట్ స్టేట్. ఓకే, ఇది. సో ఈతలు కూడా అంతే, సేమ్ ప్రాసెస్. హైదరాబాద్ రిసీవ్స్ ద హలో ప్యాకెట్ ఫ్రమ్ కర్నూలు అంటే ఫ్రమ్ 1.2 అంటే ఏంటి? కర్నూలు కదా. ఇట్ రిసీవ్స్ ఫ్రమ్ ద హలో ప్యాకెట్ ఫ్రమ్ ద కర్నూలు అండ్ సీ in active neighbor field it sees its own router ID is 1.1.1. After seeing its own router ID it will discover the neighbors. Now neighbors are discovered అయినాయి. సో ఇమీడియట్గా మనం చెక్ చేస్తే ఇప్పుడు షో ఐపీ ఓఎస్పిఎఫ్ నైబర్ కమాండ్ చెక్ చేయాలి నైబర్స్ డిస్కవర్ అయినాయా లేదా అని. చూడండి నైబర్స్ డిస్కవర్ అయినాయి. స్టేట్ అనేది నెక్స్ట్ ప్యాకెట్స్ డీబీడీ ప్యాకెట్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడేమో ఫుల్ ఉంది అంటే మనం అంతా కాన్ఫిగరేషన్ కరెక్ట్ చేసాం కాబట్టి మనకి జస్ట్ ఈ స్టేజ్ వరకు ఏంది? నైబర్ డిస్కవర్ అవడం. అంటే కర్నూలు యొక్క నైబర్ ఎవరు? 1.1.1. ఓకే, కర్నూలు యొక్క నైబర్ ఎవరు? 1.1.1. అండ్ అదే నేను హైదరాబాద్కి వెళ్ళి షో ఐపీ ఓఎస్పిఎఫ్ నైబర్ అని కొడితే 1. సో నైబర్స్ ఆర్ డిస్కవర్డ్. సో టూ వే స్టేట్ వర్క్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఎక్స్టార్ట్ స్టేజ్లో ఏం చేస్తుంది? వీ విల్ స్టార్ట్ సెండింగ్ ద డీబీడీ ప్యాకెట్ ఉంది కదా. నెక్స్ట్ ప్యాకెట్ ఏంటి? ఓఎస్పీ ప్యాకెట్, డీబీడీ ప్యాకెట్. సో ఫస్ట్ ఏం చేస్తుంది? 1.2 ఇట్ ఈస్ సెండింగ్ టు 1.1. చూడండి ఇక్కడ యూనికాస్ట్. సో ఇక్కడ నైబర్స్ డిస్కవర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి యూనికాస్ట్. సో నైబర్స్ డిస్కవర్ అవ్వకముందు వరకు ఇట్ యూజెస్ అ మల్టీకాస్ట్ ఐపీ అడ్రస్ 0.0.5. ఓకే, వన్స్ నైబర్స్ ఆర్ డిస్కవర్డ్ they will communicate 1-to-1. సో 1.2 అంటే ఎవరు? కర్నూలు ఈజ్ జనరేటింగ్ ఏ డీబీడీ ప్యాకెట్ సెండింగ్ టు 1.1. డీబీడీ ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో బ్లాక్ కలర్ ప్యాకెట్ ఉంది కదా చూడండి. సో డీబీడీ ప్యాకెట్ చూడండి, ఓఎస్పీఎఫ్ హెడర్ ఉంది కదా. అగైన్ వర్జన్ ఇవంతా ఉంటుంది. ఓఎస్పీఎఫ్ హెడర్ పక్కన పెట్టండి. ఓఎస్పీఎఫ్ హెడర్ పేలోడ్ ఏంటి? డీబీడీ ప్యాకెట్. ఓకే, ఓఎస్పీఎఫ్ డీబీడీ ప్యాకెట్. ఓకే, డీబీడీ ప్యాకెట్ ఏముంది? డీబీడీ ప్యాకెట్లో ఎంటీయూ ఉంది. సో ఈ ఇంటర్ఫేస్ ఎంటీయూ మ్యాచ్ అవ్వాలి. ఓకే, బోత్ సైడ్స్ మ్యాచ్ అవ్వాలి. సో నేను ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి వచ్చింది సోర్స్. ఇట్స్ ఏ 1.1 అంటే ఇట్స్ ఏ హైదరాబాద్. ఇదేంటి? డెస్టినేషన్ 1.2 ఇట్స్ ఏ కర్నూలు. సో హైదరాబాద్ అనేది మళ్ళీ ఒక ఓఎస్పీఎఫ్ డీబీడీ ప్యాకెట్ జనరేట్ చేసింది. 1.2 కూడా ఓఎస్పీఎఫ్ డీబీడీ ప్యాకెట్ జనరేట్ చేసింది. సో ఈ ఓఎస్పీఎఫ్ డీబీడీ ప్యాకెట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? ఎంటీయూ చూడండి, ఎంటీయూ. ఓకే, ఎంటీయూ ఉంది.
అండ్ యూ కెన్ సీ ద రౌటర్ ప్రయారిటీ అండ్ యూ కెన్ సీ సమ్ బిట్స్. ఇక్కడ ఏమున్నాయి బిట్స్, ఇవి ఇంపార్టెంట్. ఇనిషియల్ బిట్, మోర్ బిట్, మాస్టర్ బిట్. ఓకే, ఇనిషియల్ బిట్, మోర్ బిట్, మాస్టర్ బిట్. ఓకే, సో ఈ ఎక్స్టార్ట్ స్టేట్లో ఏంటంటే మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరుగుతుంది. మాస్టర్ అంటే ప్రైమరీ అని, స్లేవ్ అంటే సెకండరీ అని. అసలు ఏంటి మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ అంటే, ఆ లింక్ డేటాబేస్ అనేది మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు సపోజ్ సేమ్ ఒకే ఏరియాలో ఉన్నాం, నేను నాతో కొంచెం ఒక ఇన్ఫర్మేషన్, హైదరాబాద్తో ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ని కర్నూలు పంపిస్తుంది. మళ్ళీ కర్నూలు అనేది మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ని మళ్ళీ హైదరాబాద్ పంపిస్తుంది. సో హైదరాబాద్ ఏంటి, వాట్ ఎవర్ ఐ సెండ్ ఐఎమ్ రిసీవింగ్ ఫ్రమ్ యూ అగైన్. సో ఇన్ఫర్మేషన్ ఒకదానికొకటి కీప్ ఆన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో దీంట్లో కంట్రోల్ అనేది ఉండాలి. సో టు కంట్రోల్ ద లింక్ స్టేట్ డేటాబేస్, మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ అనేది జరుగుతుంది. అంటే మాస్టర్ ఏంటి, హే ఐఎమ్ ద మాస్టర్, యూ హ్యావ్ టు లిజన్ టు మీ, సో ఐ విల్ సెండ్ ద డేటా ఫస్ట్ అండ్ యూ కెన్ టేక్ ఇట్, అండ్ వాట్ ఎవర్ ద డేటా యూ మిస్డ్ ఇట్ యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ సెండ్ ఇట్ అగైన్. అంటే అదంతా ఒక డిసిప్లిన్ వేలో జరుగుతుంది. సో అందుకే మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ ఇక్కడ. సో మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ ఎలా జరుగుతుంది, ఎవర్ హ్యావింగ్ ద హైయెస్ట్ రౌటర్ ఐడి దట్ విల్ బికమ్ ద మాస్టర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓఎస్పీఎఫ్ హెడర్ ఓపెన్ చేస్తే చూడండి రౌటర్ ఐడి. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఏది మాస్టర్ అవుతుంది, కర్నూలు రౌటర్ మాస్టర్ అవుతుందా, హైదరాబాద్ అవుతుందా? యా, ఎనీవన్ అదర్స్? సో ఎందుకు, రౌటర్ ఐడి, కర్నూలు యొక్క రౌటర్ ఐడి హైయెస్ట్ ఉంది కాబట్టి దిట్ విల్ బికమ్ ద మాస్టర్. సో బట్ అనౌన్స్ చేసేది ఎవరు, ఫస్ట్ స్లేవ్ అనౌన్స్ చేస్తుంది, హే ఐఎమ్ ద స్లేవ్ అని చెప్పేసి స్లేవ్ అనౌన్స్ చేస్తుంది. ఎలా అనౌన్స్ చేస్తుంది, ఇక్కడ ఎంఎస్ బిట్ అని ఉంటుంది, మాస్టర్ స్లేవ్ బిట్ అని. ఇక్కడ చూడండి మాస్టర్ బిట్ ఉందా, నో, మాస్టర్ బిట్ సెట్ టు జీరోగా అనౌన్స్ చేసుకుంటుంది. అది ఇక్కడ చూడండి, ఈ జీరోగా అనౌన్స్ చేసుకొని పంపివ్వగానే ఇట్ రిసీవ్స్ ఇట్, అండ్ ఇక్కడ చూడండి మాస్టర్ బిట్ సెట్ టు 1. అర్థమైందా, బేస్డ్ ఆన్ ద రౌటర్ ప్రయారిటీ ఇది జీరోగా సెట్ చేసుకొని కర్నూలుకి పంపిస్తుంది. కర్నూలు రౌటర్ రిసీవ్ చేసుకోగానే ఓకే నువ్వు జీరో అనౌన్స్ చేసుకున్నావు అంటే నువ్వు స్లేవ్, అంటే ఐఎమ్ మాస్టర్ అని చెప్పేసి ద బిట్ విల్ సెట్ టు 1. అది ఇట్లా ఫస్ట్ ఏం చేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి, హైదరాబాదు ఇట్ విల్ అనౌన్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్లేవ్ అండ్ ఇమీడియట్లీ ఇట్ విల్ మూవ్ టు ద ఎక్స్చేంజ్ స్టేట్. ఎక్స్చేంజ్ స్టేట్లో ఏంటి, ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద LSA type 1 ప్యాకెట్. ఓకే, ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏం చెప్పాను పైన, ఎంటీయూ గాన మిస్ మ్యాచ్ అయితే ఇట్ విల్ స్టక్ ఇన్ ఎక్స్టార్ట్ స్టేట్. ఓకే, ఇందాక చూపించాను కదా ఎంటీయూ, ఈ ఎంటీయూ ఫీల్డ్స్ ఉన్నాయా, ఈ ఎంటీయూ ఫీల్డ్స్ అనేటివి మ్యాచ్ అవ్వాలి ఓఎస్పీఎఫ్ హెడర్లో. ఓకే, డీబీడీ ప్యాకెట్ ఉంది కదా, ఈ డీబీడీ ప్యాకెట్లో ఎంటీయూ అనేది మ్యాచ్ అవ్వాలి, లేదంటే ఇట్ విల్ స్టక్ ఇన్ ఎక్స్టార్ట్ స్టేట్. ఓకే, ఎంటీయూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్లో, ఇఫ్ మై ఓఎస్పీఎఫ్ నైబర్ స్టేట్ స్టక్ ఇన్ ఎక్స్టార్ట్ స్టేట్ వాట్ వుడ్ బి ద రీజన్ అని, మేబీ ఎంటీయూ మిస్ మ్యాచ్. సో ఎంటీయూ మిస్ మ్యాచ్ అనే లేకపోతే మీరు ఈ డీబీడీ ప్యాకెట్లో ఏ ఫీల్డ్స్ ఉంటాయో గుర్తుపెట్టుకుంటే వస్తుంది. అట్లా చాలా అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు ఇది రౌటర్ ఉంది, హైదరాబాద్ రౌటరు, నా నెట్వర్క్స్ 1.1.1 అని చెప్పేసి ఎలా అడ్వర్టైజ్ చేసుకుంటుంది, త్రూ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఈ లింక్ స్టేట్ అడ్వర్టైజ్మెంట్లో ఏముంది, లింక్ స్టేట్ ఐడి ఉంది. అంటే లింక్ స్టేట్ ఐడి అంటే ద నెట్వర్క్, అడ్వర్టైజింగ్ రౌటర్ ఐడి అంటే రౌటర్ ఐడి ఆఫ్ ద రౌటర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ LSAని ఎవరు జనరేట్ చేస్తున్నారో వాళ్ళే అడ్వర్టైజింగ్ రౌటర్. అంటే ఎవరు అడ్వర్టైజ్ చేస్తున్నారు, హూ ఈజ్ అడ్వర్టైజింగ్ దిస్ ఎంటైర్ LSA, దట్ ఈస్ రౌటర్ ఐడి. సో అడ్వర్టైజింగ్ రౌటర్ ఫీల్డ్లో రౌటర్ ఐడి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరు అడ్వర్టైజ్ చేస్తున్నారు, ఇది రౌటర్ 2 అడ్వర్టైజ్ చేస్తుంది. అంటే కర్నూలు రౌటర్ అడ్వర్టైజ్ చేస్తుంది 2.2.2. దిస్ ఈజ్ అడ్వర్టైజింగ్ రౌటర్. ఏమైనా అడ్వర్టైజ్ చేస్తుంది, హే నా లింక్ స్టేట్ వచ్చేసి 2.2.2. ఇవి రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది నెట్వర్క్, ఇది జస్ట్ రౌటర్ ఐడి. ఒకవేళ రౌటర్ ఐడి మనం మాన్యువల్గా 100.100 కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడ కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి లూప్ బ్యాక్ IP ఏదైతే ఉందో అదే తీసుకుంటుంది యాజ్ అ రౌటర్ ఐడి. ఓకే, ఇక్కడ చూడండి సిమిలర్లీ ఇట్ ఈస్ అనౌన్సింగ్ type 1 LSA. లింక్ స్టేట్ ఐడి ఏముంది 1.1.1, అడ్వర్టైజింగ్ రౌటర్ ఐడి 1.1.1. హూ ఈజ్ అడ్వర్టైజింగ్ దిస్, హైదరాబాద్ రౌటర్. ఓకే, ఇప్పుడు ఎక్స్టార్ట్ స్టేట్ అయిపోయింది, ఇట్ విల్ మూవ్ టు ద ఎక్స్చేంజ్ స్టేట్. సో ఎక్స్చేంజ్ స్టేట్లో ఏం జరుగుతుందంటే ఇట్ విల్ రిక్వెస్ట్ ఇట్, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నీతో పంపించు అంటే
అదర్ నెట్వర్క్స్ నీతో కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఇంకా ఏమైనా నీకు తెలిసిన రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు పంపించు త్రూ ఎల్ఎస్ఏ ద్వారా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటుంది. మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఓకే, ఈ 1.1 ఈజ్ జనరేటింగ్ ఏ లింక్ స్టేట్ రిక్వెస్ట్ ప్యాకెట్. ఓకే, మళ్ళీ డిబిడి ప్యాకెట్ పంపిస్తుంది. సో నువ్వు ఏదైతే రిక్వెస్ట్ చేసుకున్నావో ఈ 1.2 మళ్ళీ చూడండి 1.1 విచ్ ఈస్ ఆస్కింగ్ టు 1.2. 1.2 అంటే కర్నూల్, హే ఇఫ్ ఐ మిస్సింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సెండ్ ఇట్ బ్యాక్ వాట్ ఎవర్ ద మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ అని డేటాబేస్లో మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ నాకు పంపించు అని కర్నూలు అడుగుతుంది. చూడండి కర్నూలు రెస్పాండ్ అవుతుంది ఇక్కడ విత్ అప్డేట్, లింక్ స్టేట్ అప్డేట్. ఓకే, లింక్ స్టేట్ అప్డేట్. ఓకే, లింక్ స్టేట్ అప్డేట్ ప్యాకెట్లో నీకు ఇన్ఫర్మేషన్ సరే రిక్వెస్ట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. రిక్వెస్ట్లో ఏమేమి ఉంది, ఇక్కడ లింక్ స్టేట్ రిక్వెస్ట్ ప్యాకెట్ ఇది కదా, ఏముంది, హే రిక్వెస్ట్ నాకు 2.2.2 నెట్వర్క్ లేదు నాతో, కానీ నువ్వు పంపిస్తావా అని అడుగుతుంది. ఎవరు అడుగుతున్నారు, హైదరాబాద్ అడుగుతుంది. సో ఇమీడియట్గా అప్డేట్ ప్యాకెట్ చూద్దాం 1.2 నుంచి. ఓకే, ఇదిగో తీసుకో, నెంబర్ ఆఫ్ ఎల్ఎస్ఎస్, టైప్ అని ఎల్ఎస్ఎస్ ఉన్నాయి, తీసుకో, ఇదిగో లింక్ స్టేట్ ఐడి, ఇది నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇది చూడండి, లింక్ స్టేట్ ఐడి అవన్నీ అటాచ్ చేసి పంపిస్తుంది. ఈ నెట్వర్క్ ఉంది కదా, ఈ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ లింక్స్ ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. 1.0 నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ని పంపిస్తుంది అనమాట. సిమిలర్లీ 1.2 కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరికి, 1.2 అంటే ఎవరు, కర్నూలు. ఇట్ ఈస్ రిక్వెస్టింగ్ టు హైదరాబాద్ 1.1. ఏమని రిక్వెస్ట్ చేస్తుంది, ఏదైనా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు పంపివని, అదే 1.1. సో 1.1 ఈజ్ అప్డేటింగ్ క్విక్లీ. చూడండి ఇక్కడ నెట్వర్క్ ఉంటుంది 1.0 నెట్వర్క్. సో ఏవైతే నెట్వర్క్ ఉంటాయో మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అది ఒకదానొకటి లింక్ స్టేట్ రిక్వెస్ట్ ద్వారా అడుగుతాయి. దెన్ ఇట్ విల్ గెట్ అన్ అప్డేట్. ఓకే, దిస్ విల్ గెట్ అ అప్డేట్. ఓకే, సో ఇట్ విల్ అటాచ్ ద రౌటర్. చూడండి ఇట్ ఈస్ అటాచింగ్ టు ద రౌటర్. ఏం అటాచ్ చేస్తుంది, సో అప్డేట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇంకో అప్డేట్ ప్యాకెట్. సో నెట్వర్క్ మాస్క్ ప్లస్ నెట్వర్క్స్, ఏ నెట్వర్క్స్ ఉన్నాయో అవన్నీ అటాచ్ చేస్తుంది. నెక్స్ట్ ఆ ప్యాకెట్కి అక్నాలజ్మెంట్. వన్స్ ఇవి రిసీవ్ చేసుకున్నారంటే అక్నాలజ్మెంట్ వస్తుంది, హే నువ్వు పంపించిన అప్డేట్ నాకు రిసీవ్ అయిందని చెప్పేసి. 1.1 ఏమో 1.2కి పంపిస్తుంది, 1.2 ఏమో 1.1 పంపిస్తుంది. ఒక ఏరియాలో 2 రౌటర్స్ ఉన్నాయి. హైదరాబాద్ రౌటర్లో ఏదైతే లింక్ స్టేట్ డేటాబేస్ ఉందో మొత్తం కర్నూలు రౌటర్లో కూడా అదే ఉండాలి. సో ఆ డేటాబేస్ అనేది సింక్రనైజేషన్ అవుతుంది దేమని, ఎక్స్చేంజ్ స్టేట్లో. ఈ ఎక్స్చేంజ్ స్టేట్లో ఈ 3 ప్యాకెట్స్ అనేటివి లింక్ స్టేట్ రిక్వెస్ట్, అప్డేట్ అండ్ అక్నాలజ్మెంట్ ఇవి ఎక్స్చేంజ్ చేసుకొని ఆ డేటాబేస్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా రెండిట్లో సేమ్ ఉండే విధంగా సింక్రనైజేషన్ అయ్యి నెక్స్ట్ ఫుల్ స్టేట్కి వెళ్తుంది. ఫుల్ స్టేట్లో ఏంటి, ఫుల్ స్టేట్లో ఓఎస్పీఎఫ్ షార్టెస్ట్ పాత్ అల్గారిథం, డిస్కస్ అల్గారిథం రన్ అయ్యి ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద బెస్ట్ పాత్ బేస్డ్ ఆన్ ద కాస్ట్. ఓకే, ఎట్లా అనేది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ కాస్ట్ ఉంటుంది కదా, కాస్ట్ అంటే మెట్రిక్ వాల్యూ. ఏదైతే ఒక డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి లింక్ దగ్గరగా ఉందో మల్టిపుల్ లింక్స్ ఉన్నప్పుడు బెస్ట్ పాత్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రౌటింగ్ టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఓఎస్పీఎఫ్ అడ్జసెన్సీ ప్రాసెస్. ఓకే, చూడండి లోడింగ్ స్టేట్లో ఇఫ్ ద లోకల్ రౌటర్ నీడ్స్ కంప్లీట్ లింక్ స్టేట్ ఇన్ఫర్మేషన్ చెప్పేదా, ఇట్ విల్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ రిక్వెస్ట్ టు ద నైబర్ సెండింగ్ లింక్ స్టేట్ రిక్వెస్ట్ ప్యాకెట్స్. ఓకే, వన్స్ లింక్ స్టేట్ రిక్వెస్ట్ ప్యాకెట్ పోగానే యూ విల్ గెట్ అన్ అప్డేట్. వన్స్ యూ రిసీవ్ ద అప్డేట్ ఇట్ విల్ సెండ్ అక్నాలజ్మెంట్. ఓకే, అట్లా నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద ఫుల్ స్టేట్. ఓకే, నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద ఫుల్ స్టేట్. ఫుల్ స్టేట్లో ఏంటి, ఫుల్ స్టేట్లో డేటాబేస్ సింక్రనైజేషన్ అంతా అయిపోయింది. ఓఎస్పీఎఫ్ అల్గారిథం అయితే ఉందో రన్ అయ్యి ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద బెస్ట్ పాత్ టు రీచ్ ద డెస్టినేషన్. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఇది అడ్జసెన్సీ ప్రాసెస్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్. ఓకే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అండ్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ హౌ మెనీ స్టేట్స్ ఉంటాయి, ఏ స్టేట్లో ఏ ప్యాకెట్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, ఏమేమి జరుగుతుంది. ఓకే, మనం సింపుల్గా కాన్ఫిగర్ చేసాం కానీ దాని బిహైండ్ ఇదంతా జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారంటే యు ఆర్ ద ప్రో నెట్వర్క్ ఇంజనీర్. ఓకే.